ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి దగ్గరలో చనిపోయారు అనే వార్త మా టీం మెంబర్ ద్వారా వెస్లీ గారికి రాగానే దైవజనులు ఆల్రెడీ చెప్పినట్లుగా ఆ రోజు వినుకొండ ఫస్ట్ డే మీటింగ్కు నేను వెళ్ళాలి దేవుని వాక్యం అందించడానికి. అయితే వెంటనే హుటాహుటిన దైవజనులు జాన్ వెస్లీ గారు నేను ఆ ప్రాంతానికి గవర్నమెంట్ హాస్పిటల్కి మేము వెళ్ళడం జరిగింది. దైవజనులు చెప్పినట్లుగా వ్యక్తిగతంగా వారితో సంభాషణ చేసిన సందర్భాలు అయితే మాకు లేవు. అయితే పాల్ ఇమ్మాన్యుయల్ గారు గడిచిన సంవత్సరంలో ప్రవీణ్ పగడాల గారిని గ్లోబల్ రివైవల్ కన్వెన్షన్స్కి ఇన్వైట్ చేసినప్పుడు ఆ రోజు నేను కూడా స్పీకర్గా వెళ్ళడం జరిగింది. స్టేజ్ మీద నేను వెళ్ళేసరికి అప్పటికే Q&A సెషన్ జరుగుతుంది. పాల్ గారు ఒక వైపున, ప్రవీణ్ పగడాల గారు ఒక వైపున కూర్చొని Q&A మాట్లాడుతున్నప్పుడు నన్ను కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వమని పాల్ ఇమ్మాన్యుయల్ గారు అడిగారు. అయితే అప్పటికే సమయం అయిపోతా ఉంది కాబట్టి వారు కంటిన్యూ చేశారు. నేను అంతగా సుముఖత చూపించలేదు. నా భర్త గారు స్టేజ్ మీద ఉండుంటే నేను వెళ్ళుండేదాన్ని. ఆ తర్వాత Q&A అయిపోయిన తర్వాత దైవజనులు ప్రవీణ్ పగడాల గారు స్టేజ్ దిగి వెళ్ళిపోతున్న వ్యక్తి ఏమనుకున్నారో నాకు తెలీదు. నేను స్టేజ్ ఎదురుగా సోఫాలో కూర్చున్నాను. ఆ రోజు GRCలో పార్టిసిపేట్ చేసిన వారందరికీ తెలుసు, వారు గమనించి ఉంటారు ఇది. బ్రదర్ స్టేజ్ మీద నుండి దిగి వెళ్ళిపోతూ నేను కూర్చున్న సోఫా వద్దకు వచ్చి నాకు ప్రైజ్ ది లార్డ్ చెప్పి నాకు విష్ చేసి వెళ్ళారు. వారు మరణించారు అన్న వార్త వినగానే నేను ఫస్ట్ అండ్ లాస్ట్ బ్రదర్ని చూసింది అదే, ఆ సందర్భమే. వెంటనే నా జ్ఞాపకం వచ్చింది. ఒక స్త్రీగా నేను ఉన్నప్పటికీ, ఒక స్త్రీగా వారు నాకు ఇచ్చిన గౌరవము, ఒక దేవుని సేవకురాలిగా వారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. వెంటనే దైవజనులకు చెప్పాను, ఒక తోటి దైవ సేవకునిగా సేవకులంగా మనం వెళ్దామండి అని. వెళ్ళి దాదాపు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నేనైతే 3 గంటలు వెస్లీ గారితో పాటు నేను కూడా ఉన్నాను. వారి భార్య సిస్టర్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. చాలా కలవరపడ్డాం మేము అందరిలాగే మాకు వచ్చిన ఆలోచన, అసలు అంత గొప్ప వ్యక్తి అయ్యుండి, అంత దేవుని చేతిలో వాడబడుతున్న అభిషక్తులయ్యుండి అసలు బైక్లో ఎందుకు వచ్చారు అని, అసలు బైక్లో నిజంగా వచ్చారా రాలేదా, అంత లాంగ్ జర్నీ, ఎన్నో వాహనాలు ఉంటాయి కదా, కారు ఉంటుంది, బైక్లో ఎందుకు వచ్చారని వెంటనే నేను సిస్టర్కి ఫోన్ చేసి అడిగాను. బ్రదర్ నిజంగానే బైక్లో బయలుదేరారా, అక్కడి నుండి బైక్లో వచ్చారా, బుల్లెట్లోనే వచ్చారా అనే ప్రశ్నలు సిస్టర్ని వేసినప్పుడు నిజమేనండి బయలుదేరారని చెప్పారు. లాస్ట్ గా మీతో ఎప్పుడు మాట్లాడారు సిస్టర్ అంటే సాయంకాలము బ్రదర్ లాస్ట్ కాల్ సిస్టర్తో మాట్లాడానని చెప్పారు. ఒక తోటి స్త్రీగా బ్రదర్ చనిపోయారు అనే వార్త అప్పటికి సిస్టర్కు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నేనైతే ఆ వార్తను తనకి చెప్పలేకపోయాను. అక్కడున్న రామ్మోహన్ గారి వైఫ్ని నేను అడిగాను, సిస్టర్కి తెలుసా అండి ఈ విషయం అని అడిగితే, ఇంకా సిస్టర్కి తెలుసో తెలీదో మాకు తెలియదండి, ప్రవీణ్ గారి 2 ఫోన్లు నా చేతిలో ఉన్నాయని సిస్టర్ చూపించడం జరిగింది. వాటి మీద ప్రవీణ్